అమ్మ, మంత్రానికి శ్వాసకు గల సంబంధం చెప్పండి. తప్పకుండా అండి. ఎప్పుడైతే మంత్రము నిరంతరం చేస్తూ ఉంటామో సహజంగానే మనసు కుదుట పడుతుంది. ఎప్పుడైతే కుదుట పడుతుందో ఆలోచన తీవ్రత తగ్గిపోతుంది. తీవ్రత తగ్గగానే ఏమవుతుందంటే కొంచెం ఆలోచనలకు వచ్చి అలాగ ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం అవుతుంది. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వెళతామో సహజంగానే శ్వాసలు తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడైనా ఎవరైనా వ్యక్తి చూడండి, బాగా కోపంగా ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా శ్వాసలు ఎక్కువ తీసుకుంటారు. కోపం తక్కువ ఉండి ఒకవేళ ప్రేమగానో భక్తిగానో లేదా ఆనందంగానో ఒక సంగీతం వింటున్నాం అనుకోండి, ఆ సమయంలో చాలా తక్కువ శ్వాసలు తీసుకొని ఉంటారు. ఎవరైతే ఎక్కువ ఎప్పుడు ఏ ప్రాణైనా ఏ మనిషికైనా ఎవరికైనా సరే జీవితం అనేది లైఫ్ స్పాన్ అనేది ఇన్ని శ్వాసలనే ఉంటుంది. అందుకనే తాబేలు తక్కువ శ్వాసలు తీసుకుంటుంది కాబట్టి 400 years 500 years బ్రతుకుతుంది. అదే ఒక డాగ్ తీసుకోండి, కుక్కకి ఎలా ఉంటుందంటే తను చాలా ఎక్కువ శ్వాసలు తీసుకుంటుంది. అందువల్ల దానికి లైఫ్ స్పాన్ కూడా తక్కువ. ఎప్పుడైతే మంత్రధ్యానం చేస్తామో శ్వాసలు తక్కువ ఉంటూ లేదా శ్వాసలు లేకుండా ఉన్న స్థితిలో ఎక్కువ కాలం ఉంటామో సహజంగానే మన జీవిత లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అంటే ఆధ్యాత్మికంగా ఎదగడంలో, చిత్తం ఖాళీ అవ్వడంలో, మానసిక ప్రశాంతత రావడంలో వీటితో పాటు లైఫ్ స్పాన్ పెరగడంతో పాటు అది సహజంగానే ఇంకా ఆనందము, ఆరోగ్యం అన్ని వాటంతట అన్ని కలిసి వస్తాయి. మంత్ర సాధన ఎక్కువ చేయడం వల్ల శ్వాస రేటు తగ్గుతుంది. తగ్గుతుంది. ఓకే, ధన్యవాదాలు.